వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తిరుపతిలోని మోహన్ బాబు విద్యా సంస్థల నిర్వహణ వివాదాస్పదమైంది. సదరు సంస్థలపై ఏఐసిటిఈకి అందిన ఫిర్యాదు ఇందుకు మరింత ఊతమిస్తుంది. ఆ ఫిర్యాదులో ఎన్నో ఆరోపణలున్నాయి. ఇష్టానుసారం ట్యూషన్ ఫీజులు, బిల్డింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేస్తున్నారని తెలిసింది. డే స్కాలర్స్ టైమింగ్స్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విద్యా సంస్థల బస్సులు ఎప్పుడూ కిక్కిర్సిపోతూ ఉంటాయి. అంతేకాదు యూనివర్సిటీ బౌన్సర్ల హడావుడి కూడా ఉంటుంది. విద్యా సంస్థలకు సంబంధించి ఏదైనా ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడులు కూడా తప్పు అనే వాదనలు వినిపిస్తున్నాయి. టీచింగ్ స్టాఫ్కు జీతాలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు అని తల్లిదండ్రుల అసోసియేషన్ ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. తిరుపతిలోని మోహన్ బాబు విద్యా సంస్థల నిర్వహణ వివాదాస్పదమైంది. సదరు సంస్థలపై ఏఐసిటిఈకి అందిన ఫిర్యాదు ఇందుకు ఊతమిస్తుంది. ఆ ఫిర్యాదులో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇష్టానుసారం ట్యూషన్ ఫీజులు, బిల్డింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేస్తున్నారు అని తెలిసింది. డే స్కాలర్స్ టైమింగ్స్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విద్యా సంస్థల బస్సులు ఎప్పుడూ కిక్కిర్సిపోతూ ఉంటాయి. అంతేకాదు యూనివర్సిటీ బౌన్సర్ల హడావుడి కూడా ఉంటుంది. విద్యా సంస్థలకు సంబంధించి ఏదైనా ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడులు కూడా తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి. టీచింగ్ స్టాఫ్కు జీతాలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు అని తల్లిదండ్రుల అసోసియేషన్ ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. తిరుపతిలో మోహన్ బాబు విద్యా సంస్థలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మయ్య, తిరుపతి సమీపంలోని శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు విద్యానికేతన్ యూనివర్సిటీకి సంబంధించి ఎన్నో రోజుల నుంచి కూడా యూనివర్సిటీ నెలకొల్పడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా గతంలో కూడా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు తాజాగా రాష్ట్ర అంటే ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక వాళ్ళకి కొన్ని ఫిర్యాదులు వెళ్లడం జరిగింది. వాళ్ళు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానికి సంబంధించి నరహరి అనేటటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఆయన కావచ్చు, ఈశ్వరయ్య వీళ్ళిద్దరూ రాష్ట్ర కార్యదర్శి వీళ్ళిద్దరూ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా మోహన్ బాబు విద్యానికేతన్లకు సంబంధించి, యూనివర్సిటీలకు సంబంధించి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేయడమే కాకుండా అక్కడ రకరకాల అంటే విద్యార్థులకు సంబంధించి వేధింపులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కూడా ఇందులో ప్రధానంగా అంటే నాణ్యమైన విద్య లేదు అనేటటువంటి ఆరోపణలు కొన్ని వాటన్నిటిని కూడా దానికి సంబంధించి వాస్తవాలన్నింటినీ కూడా అంటే కొన్ని రిపోర్ట్ రూపంలో రెడీ చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా వాళ్ళు ఆరోపించడం ఏమరంటే అంటే యూనివర్సిటీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు, బౌన్సర్లు పెట్టి బెదిరింపులకు గురి చేస్తున్నారు, ఫీజులు వసూలు చేసే విషయంలో కూడా తల్లిదండ్రులకు వేధింపులు కొనసాగిస్తున్నారు, లక్షల ఫీజులు వసూలు చేసుకుంటున్న సమయంలో ఎక్కడా కూడా అంటే వాళ్ళకి యూనిఫామ్ విషయాల్లో కావచ్చు, యూనిఫామ్లకి బుక్స్ సెపరేట్ గా వసూలు చేస్తున్నారు. అదే విధంగానే లంచ్ బాక్స్ బయట ఇంటి దగ్గర నుంచి కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇంటి దగ్గర నుంచి హెల్త్ అంటే లంచ్ బాక్స్ తీసుకెళ్లాలన్నా కూడా ఖచ్చితంగా మీరు ఇక్కడ లోపల యూనివర్సిటీ లోపల ఇక్కడ పెట్టేటటువంటి ఆహారాన్ని మీరు తీసుకోవాలి, బయట ఆహార పదార్థాలు లోపలికి రాకూడదు అంటూ కూడా బెదిరింపులు గురి చేస్తున్నారు. ఇట్లా రకరకాల ఆరోపణలు చేస్తూ కూడా వాళ్ళు కొన్ని వాస్తవాలని అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అంటే మంత్రి నారా లోకేష్ దృష్టికి కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తా ఉంది. అయితే ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే వీటికి సంబంధించి లోపల అంటే ఒక యూనివర్సిటీ లోపలికి సంబంధించి ఒక విద్యాలయానికి సంబంధించిన ప్రాంతంలో బౌన్సర్లు ఎందుకు పెట్టుకొని అంత హడావుడి చేయాల్సిన అవసరం ఏంటుంది? అంటే యూనివర్సిటీ లోపలికి వెళ్తే అది చదువుల తల్లిగా ఉండాల్సినటువంటి యూనివర్సిటీ లోపల విద్యానికేతనకు సంబంధించి ఎందుకు ఇంత భయభ్రాంతులు గురి చేసే విధంగా కూడా ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వాళ్ళు చాలా రకాలుగా ఆరోపణలు చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ జరపాలి. ఎందుకంటే విశ్వవిద్యాలయాలైనా లేదా యూనివర్సిటీస్ అయినా లేదంటే కళాశాలైనా లేదంటే కాలేజీలైనా ఎక్కడైనా సరే విద్య అనేది చాలా అంటే పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి మరి ఆ విద్యని ఇవాళ కొనుక్కునే రకంగా లక్షలు ఖర్చు పెట్టి ఇవాళ పిల్లల జీవితాలతో వీళ్ళు ఆడుకుంటున్నారు. తల్లిదండ్రుల్ని
బ్లేమ్ చేసే రకంగా, ఇబ్బందులు పెట్టే రకంగా గురి చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా వాస్తవాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఒక కమిటీని వేసి యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీతో పాటు ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో రంగంపేట వద్ద, అంటే తిరుపతి సమీపంలో రంగంపేట వద్ద ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో పేరెంట్స్ తో పాటు విద్యార్థులను విడివిడిగా విచారణ జరిపి పూర్తి స్థాయిలో నివేదిక, అంటే మేము చెప్పినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిపైన పూర్తిగా దర్యాప్తు చేయాలి. అదే కాకుండానే స్థానికులు, అంటే యూనివర్సిటీకి సంబంధించిన నిర్వాహకులు, వాళ్ళ విధానము ఇవన్నీ కూడా స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న స్థానికులను కూడా విచారించాలి. ఇట్లా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఇలాంటి వేధింపుల్ని పూర్తి స్థాయిలో బయటకు తీసుకురావాలనేది ప్రధానంగా ఇందులో డిమాండ్ గా మనం, అంటే అందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా, వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద విద్యార్థుల్ని పూర్తి స్థాయిలో విచారించాలనేది ప్రధానంగా ఇందులో డిమాండ్ గా కనబడుతుంది. కిరణ్ భాయ్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి పేరెంట్స్ అసోసియేషన్ నుంచి ఈశ్వర్య జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. ఈశ్వర్య గారు నమస్తే అండి. నమస్కారం మేడం. సో చూస్తున్నారు కదా, మోహన్ బాబు యూనివర్సిటీలో స్టూడెంట్స్ చదువుకోవట్లేదు, చదువుని కొంటున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు? మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి. మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఉన్నత విద్యా శాఖకు, అందరికీ కూడా ద పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్నటువంటి విషయాలపైన కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే అక్కడ కళాశాలలో, యూనివర్సిటీ క్యాంపస్లో ట్యూషన్ ఫీజుల విషయంలో కానీ, బిల్డింగ్ ఫీజులు కానీ విపరీతంగా వసూలు చేస్తూ ఉన్నారు. ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏదైతే ఉందో ఆ ఫీజు రెగ్యులేటరీ కమిటీ నిబంధనలు కూడా ఉల్లంఘించేటువంటి పరిస్థితి మోహన్ బాబు గారి యూనివర్సిటీలో కొనసాగుతూ ఉంది. ఇదేంటని చెప్పి అడిగినటువంటి వారి పైన ప్రత్యక్షంగా దాడులు కూడా జరుగుతున్నాయని చెప్పేసి అందులో చదువుకుంటున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు మాకు అనేక మంది కంప్లైంట్ చేశారు. మరి మీరు పోలీస్ స్టేషన్పై కంప్లైంట్ చేయొచ్చు కదా అని చెప్తే, పోలీస్ స్టేషన్పై కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఫలితాలు ఏమాత్రం కూడా సక్రమంగా ఉండవు. మా పిల్లలు కళాశాలలో చదువుతున్నారు కాబట్టి, వారి భవిష్యత్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తల ఉంచుకొని పోవాల్సిన పరిస్థితి ఒకవైపున ఉందని చెప్పేసి వారు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్, 45 నిమిషాల పాటు బస్సులో ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేయడానికి మేము బస్సు ఫీజుల రూపేణా కూడా యూనివర్సిటీ వారికి కట్టడం జరిగింది. కానీ 45 నిమిషాల పాటు నిలబడుకునే బస్సులో పోవాల్సినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకు మాకు అదనపు బస్సులు వేయాలి కదా అంటే దానికి కూడా బెదిరింపేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పి ఒకవైపున,
మరొక వైపున ఈశ్వరయ్య గారు ఒక మెస్సుకు నిమిషం, సంబంధించి ఈశ్వరయ్య గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. ఇదే టాపిక్ పై మనతో మాట్లాడడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి ఉన్నారు. చిదంబర్ రెడ్డి గారు, అయితే కిరణ్మయ్య, ఇప్పుడు మనం ఏదైతే పేరెంట్స్ రాసిన లేఖ ఉందో ఆ లేఖను చదివినప్పుడు చాలా క్లియర్గా అక్కడ క్రమశిక్షణ పేరుతో శిక్ష వేసే పరిస్థితి ఉందన్న విషయం అయితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం అక్కడ ఎవరైనా సరే, ఎందుకంటే ప్రైవేట్ వర్సిటీలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే నటుడు మోహన్ బాబుకు సంబంధించిన విషయం చూస్తే మాత్రం తను నడుపుతున్న విద్యాలయం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ వర్సిటీ కానీ వీటన్నిటిలో కూడా యూనివర్సిటీలో కూడా చాలా హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేము ఇస్తున్నామని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా అక్కడ ఫీజులకు సంబంధించి కానివ్వండి, ఇతరత్ర వాటి మీద కొన్ని ఆరోపణలు ఉన్నా 25% మేము ఉచిత విద్యను అందిస్తున్నామని కూడా తను బాహాటంగానే ప్రకటిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతిసారి మనం చూస్తున్నాం ఫేర్వెల్ పార్టీస్ కానివ్వండి, లేకపోతే ఈ అంటే పిల్లలకి ఏదైతే ఆ పార్టీస్ ఉంటాయో వాటిలో సినీ గ్లామర్ని కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో అక్కడ జరిగే కార్యక్రమాల్లో కూడా కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కూడా మనం వింటూ ఉంటాం. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీలో చదవాలి అని ఒక ఆశ పెట్టుకుని ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడం కోసం చాలా కష్టపడి చదువుతుంటారు. అది మనం రెగ్యులర్గా వింటూ వస్తున్నాం. కానీ బట్ ఇవాళ ఆ పేరెంట్స్ రాసిన లేఖను చదివితే మాత్రము ఆ పేరెంట్స్ రాసిన లేఖలో చాలా క్లియర్గా ఆ క్రమశిక్షణ పేరుతో ఎలాంటి శిక్షలు వేస్తున్నారనే విధంగా అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా సరే కాలేజ్ క్యాంపస్లో మనం చూస్తుంటాము, ఫ్యాకల్టీస్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, హెచ్ఓడీస్ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం బౌన్సర్లు కూడా అదనంగా ఉన్నారు అన్నది దాంట్లో రాసిన ప్రయత్నం చేస్తారు. అంటే బౌన్సర్లను పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే ఒక మాట వాళ్ళు మెన్షన్ చేస్తున్నారంటే దానికి ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక భయమో లేకపోతే వీళ్ళందరినీ భయపెట్టే ప్రయత్నమో జరుగుతుంది అన్నది అయితే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఎవరికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ ఫీజు తీసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కాలేజీ వరకు ఆ ట్రాన్స్పోర్టేషన్ అందించే బాధ్యతని ఆ యూనివర్సిటీ తీసుకున్నట్టుగా మనం భావించాలి. కానీ అక్కడ ఎక్కువ మందిని ఒకే బస్సులో పెట్టడం ద్వారా దాదాపుగా 40 నిమిషాల పాటు అంటే వాళ్ళు ఆ బస్సులో స్టాండింగ్ పొజిషన్లోనే అక్కడికి వస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లలకి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఆ పేరెంట్స్ ఏఐసిటీ దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఓవరాల్ చూసి ఇవి కాకుండా బిల్డింగ్ ఫీజులు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర కొన్ని ఫీజులు అన్నదాన్ని ఎప్పటి నుంచో మనం చూస్తున్నాము. ఉన్నత విద్యా మండలి వాటిని రెస్ట్రిక్ట్ చేస్తుంది, వాటిని బ్యాన్ చేసింది. కానీ బట్ ఇక్కడ చూస్తే మాత్రం వాటిని ఇంకా కలెక్ట్ చేస్తున్నారు అనే విధంగా పేరెంట్స్ రాయడం అనేది కూడా మనం చూస్తాం. సో దీన్ని బట్టి చూస్తే మాత్రం అక్కడ విద్య పేరుతో వ్యాపారం జరుగుతుందన్న అనుమానం అయితే మనకు అనిపిస్తుంది. ఇప్పటికే ఈశ్వరయ్య గారు మనకి దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈశ్వరయ్య గారు, అయితే మీరు ఇక్కడ కొన్ని విషయాలు, ఎందుకంటే మీరు ఇప్పుడు దీనికి సంబంధించి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని ప్రశ్నలు చాలా కీలకంగా ఉంటాయి. మొదటిది ఏంటంటే, మీ ఇప్పుడు ఏదైతే మీరు మా అంటే బీఆర్కే న్యూస్ దృష్టి తీసుకొని వస్తున్నారో ఇవి మీకు ఎలా, అంటే మీ దృష్టికి ఎలా వచ్చాయి ఇవి? ఈశ్వరయ్య గారు, ఈశ్వరయ్య గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మ్యూట్లో ఉన్నారు. మేము పిల్లలకు మాకు కంప్లైంట్ చేసినటువంటి తల్లిదండ్రులకు మేము ఒకసారి చెప్పాం, మీ పిల్లలు క్యాంపస్లో చదువుతున్నారు కదా, వారికి ఇబ్బంది జరుగుతూ ఉంటే మీరు తల్లిదండ్రులుగా మీరు ఎందుకు మేనేజ్మెంట్ అడగకూడదు, మీరు అడగండి అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. కానీ వారు పిల్లలు అక్కడ చదువుతున్నారు కాబట్టి అక్కడ చెప్పేయడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు, ఓన్లీ వినడం తప్ప మార్గం లేదని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు మాతో చెప్పడం జరిగింది. మాకు అందులో ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ కూడా మాకు వాట్సాప్లో సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. మేము అందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించిన తర్వాత వాస్తవంగా చూసినప్పుడు ఒక విద్యా సంస్థలో విద్యార్థులకు మేనేజ్మెంట్కు ఉండాల్సినటువంటి అవినాభావ సంబంధం మధ్య 100 మంది బౌన్సర్లు ఎందుకు ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది కూడా ఒకటి ప్రధానమైన సమస్య. అంటే విద్యాలయంలో విద్యా వాతావరణం పరిడవిల్లాలి, అలాంటి చోట ఈ కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కూడా చెప్పారు, ఈ బౌన్సర్లు తల్లిదండ్రుల పట్ల కూడా, పిల్లల పట్లే కాకుండా తల్లిదండ్రుల పట్ల కూడా అమర్యాదంగా ప్రవర్తించారనేటువంటి పద్ధతుల్లో కూడా చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి మేము దానిపైన మీరు విచారణ చేపట్టండి అని చెప్పి అడిగాం. మేము అందులో 40,000 రూపాయలు, ఇప్పుడు ఒక బస్సులో పోవాలి, బస్సుకు ఫీజు కట్టించుకున్న తర్వాత బస్సును ఏర్పాటు చేయాలి. కానీ 45 నిమిషాలు ఎందుకు నిలబడుకొని పోవాలి పిల్లలు? డబ్బులు కట్టిన తర్వాత దానికి తగ్గట్టుగా సౌకర్యం ఇవ్వాలి కదా, అది ఇవ్వడం లేదు. నంబర్ 1. ట్యూషన్ ఫీజు కానీ లేకపోతే బిల్డింగ్ ఫీజులు పెడితే విపరీతంగా వసూలు చేస్తున్నారు. అదేవిధంగా అందులో మనం ఒకటి ఆలోచిస్తే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి దాంట్లో పిల్లలకు సంబంధించిన దాంట్లో యూనిఫామ్ మస్ట్ మీరు కొనుగోలు చేయాల్సిందే, ఇక్కడే కొనుగోలు చేయాలి.
మీరు ఇక్కడ కొనుగోలు చేసి తీరాల్సిందే. అయితే ఈశ్వరయ్య గారు ఇప్పుడు మీరు చెప్పిన చాలా సమస్యలు దాదాపుగా అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాము. ఏదైతే ఫీజులు కట్టే విషయంలో కానివ్వండి, అది కాకుండా యూనిఫామ్ కానీ బుక్స్ కానీ అక్కడే కొనాలి అన్నది చెప్తూనే ఉన్నారు. అంటే దాన్ని ప్రభుత్వం దాన్ని నివారించాలని ప్రయత్నం చేస్తున్నా సరే అది పాసిబుల్ అవ్వట్లేదు. కానీ ఈ దాంట్లో కూడా అదే జరుగుతుందనే విషయాన్ని మీరు తెరపైకి తీసుకొచ్చారు. దానివల్ల అంటే ఏంటి, అంటే దానికి ఏమైనా దాని వెనకాల ఏమైనా రీజన్ ఉందా? ఎస్ సార్, చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇది కేవలం ఒక మోహన్ బాబు యూనివర్సిటీ క్యాంపస్ లోనే జరగడం లేదు. కాకపోతే మోహన్ బాబు గారు సెలబ్రిటీ కాబట్టి ఇది పెద్ద చర్చ అయింది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ లో కాలేజెస్ లో ఇదే తంతు కొనసాగుతా ఉంది. దాన్ని అరికడతామని చెప్పినటువంటి పాలక వర్గాలు ఎవరైనా సరే వీరా వారా అన్న దాంతో సంబంధం లేకుండా ఎక్సా వయ్యా మాదైతే బాగుందా, ఇప్పుడు బాగలేదు, ఇంతకుముందు ఇప్పుడు బాగుంది, ఇంతకుముందు బాగలేదు అంటున్నట్టు వాళ్ళందరికీ మేము తిలా పాపం తలా పిడికడ అంటాం చూడండి. ఈ పాపంలో అందరూ భాగస్వాములే, ఎవరు చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదు. కాబట్టి వాళ్ళు ఈరోజు ఏ స్కూల్లో అయినా కూడా ఏ కాలేజీలో అయినా సరే యూనిఫామ్ ఉన్న చోట ఫస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటిది వాళ్ళు బాంబే డైయింగ్ తో ఇంకొకరితో ఎవరితో టైప్ కుదుర్చుకుంటారో అవే కొనుగోలు చేయాలనేటువంటిది ఈశ్వరయ్య గారు మీరు ఇక్కడ ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఫీజుల గురించి మనం మాట్లాడుతాం, బిల్డింగ్ ఫీజు అని కానివ్వండి లేకపోతే ట్యూషన్ ఫీజు అన్నది, అవి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా అదనంగా వసూలు చేస్తున్నారా లేకపోతే సేమ్ అంతనే వసూలు చేస్తున్నారా? మీ దృష్టిలోకి ఏమొచ్చింది? సార్, గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఫీజులు వసూలు చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు. ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా కంప్లైంట్ చేయరు, పిల్లలు కూడా కంప్లైంట్ చేయరు. దానికి మించి వసూలు చేస్తేనే ఎవరైనా కంప్లైంట్ చేస్తారు. కాబట్టి అక్కడ విచారణ జరిగి లోపలికి పోయిన తర్వాత మనకు పూర్తి వివరాలు బయటకు వస్తాయి. కానీ అక్కడికి లోపలికి ఎంట్రన్సే లేదు, ఎవరికి ఎంట్రన్సే లేదు. అది ఇప్పుడు పైగా దట్టు అది అటానమస్ అయింది. అటానమస్ అయిన తర్వాత అసలు ఇంకొకటికి నరమానవుని లోపలికి ఎంటరే కానీ ఈవెన్ మీడియా కూడా పోయేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళై పిలిచినప్పుడు తప్ప ఇది పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. అక్కడ ఇప్పుడు బిల్డింగ్ ఫీజు అటానమస్ కాలేజెస్ కు సంబంధించిన దాంట్లో వసూలు చేయమని ఏం చెప్పలేదు. కానీ ఎంత వసూలు చేసినా వసూలు చేస్తా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు యూనిఫామ్ దానికి సంబంధించి లేదు, మెస్సుకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఒకటి ఉంది. మా మెస్సులోనే మధ్యాహ్నం అన్నం తినాలి తప్ప బయట నుంచి తెచ్చుకోవడానికి వీలు లేదనేటువంటిది ఒక హుకుం జారీ చేశారు. అంటే బయట వస్తారు, డే స్కాలర్స్ వస్తారనుకోండి, వాళ్ళు కూడా మెస్సులోనే మధ్యాహ్నం అన్నం తినాలి, దానికి డబ్బులు అక్కడే కట్టాలంటారు. ఇది ఒక నిర్బంధమైనటువంటిది కదా. క్రమశిక్షణ పెడుతూ విద్యార్థుల దానికి పెడతారు. విద్యార్థుల ఆరోగ్యం అంటారు, టైం సేవింగ్ అంటారు, లేదా మరొకటి అంటారు. అవి పెట్టకపోతే దోపిడీ చేయడానికి అవకాశం ఉండదు. అందుకని చెప్పేసి ఇలాంటి నిబంధనలు పెట్టి ప్రభుత్వం ఏఐసిటిలో లేనటువంటి నిబంధనలన్నీ కూడా అక్కడ పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేసేటువంటి మార్గాలను ప్రైవేటు విద్యా సంస్థలు, ముఖ్యంగా లోకాళ్ళు విద్యా సంస్థలు ఎంచుకుంటా ఉన్నాయి. అందులో ప్రధానంగా నేను ఒక్క మాట మీకు చెప్పదలుచుకున్నాను. అంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది మామూలుగా వస్తువుగా తయారు కాకూడదు, కమాడిటీగా తయారైంది. ఈరోజు ఎవడైతే కొనుగోలు చేయడానికి అవకాశం ఉందో అలాంటి వాడికి మాత్రమే విద్య అనేటువంటి పద్ధతిలో కొనసాగుతా ఉంది. పైగా ఇలాంటి మీతో మాట్లాడిన స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళు మేనేజ్మెంట్కి మీరు కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి ఏం రెస్పాన్స్ వచ్చిందని మీకు చెప్పారు వాళ్ళు? అంతేకాకుండా అంటే వాళ్ళకి ఇతరత్ర అవకాశాలు ఉన్నప్పుడు ఆ అవకాశాలు వినియోగించుకున్నారా లేదా? ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎందుకంటే కాలేజ్ ముందు చాలా మంది ధర్నాలు అట్లాంటివి కూడా మనం గతంలో చూసాం. అంటే ఈ స్పెసిఫిక్గా యూనివర్సిటీ కాదు కానీ కొన్ని చోట్ల మనకు అలాంటి కనిపించాయి. సో ఆ ప్రయత్నం ఏమైనా పేరెంట్స్ చేశారా? ఆ ప్రయత్నం పేరెంట్స్ చేసి ఉంటేనే పేరెంట్స్ పట్ల కూడా బౌన్సర్లు దురుసుగా ప్రవర్తించారనేటువంటి ఒక పాయింట్ అక్కడ చేర్చడం జరిగింది. లోపల ఏం జరుగుతా ఉందనేది బయట ప్రపంచానికి తెలియకుండా కప్పిపెట్టినటువంటి నేపథ్యంలోనే ఈ కంప్లైంట్ తల్లిదండ్రుల పక్షాన పంపించడానికి ప్రధానమైనటువంటి కారణం. అందుకే ఏఐసిటి కానీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు కానీ లేదా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆర్ చైర్మన్ కానీ ఎవరైనా కూడా కాలేజీని విజిట్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా భయాందోళనలో ఉంటారు. పిల్లలు అక్కడ లోపల చదువుతా ఉన్నారు. ఎవరిపైన ఏం కంప్లైంట్ చేసినా ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి, రేపు పొద్దున వాళ్లకు కావాల్సినటువంటి డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది. ఇవన్నీ వాటిపైన ప్రభావం పడతా ఉంది. క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇలాంటి విద్యా సంస్థలు ప్రైవేట్ మల్టీనేషనల్ కంపెనీలతో మంచి కంపెనీలతో
టైఅప్ అయిపోయి వాళ్ళకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. అలాంటి ఆపర్చునిటీస్ కూడా పోతాయనేటువంటి ఉద్దేశంతో కూడా వాళ్ళు భయానికి లోనైపోయి ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈశ్వరయ్య గారు, ఇప్పుడు మొదటి నుంచి మనం చూస్తున్నాము, అంటే తనకు సంబంధించిన విద్యా సంస్థల్లో 25% నేను ఉచిత విద్యను అందిస్తున్నాను అంటూ తను చాలా సందర్భాల్లో బాహాటంగానే ప్రకటించడం అనేది జరిగింది. సో 20% అక్కడ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్న వ్యక్తి నిజంగానే మీరు అన్నట్టుగా ఇంత స్థాయిలో స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారో లేకపోతే ఇంత స్థాయిలో వాళ్ళతో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారంటే అది చెప్పినప్పుడు జనాల నుంచి రెస్పాన్స్ అంతా పాజిటివ్గా రాదేమో కదా, మరి ఎట్లా మీరు ఎలా ఎదుర్కొంటారు దాన్ని? జనం నుంచి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అనేటువంటి ముసుగులో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నటువంటి వారి ముసుగులో రాష్ట్రంలో చాలా కార్పొరేట్ విద్యా సంస్థలు ఇలానే విద్యా దోపిడీ పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తా ఉన్నారు. ఇందులో చెప్పేటువంటి బ్రహ్మాండమైనటువంటి నీతులే చెప్తారు. అసలు తల్లిదండ్రులందరినీ కన్వెన్స్ చేయడానికి, సొసైటీని అంతా కన్వెన్స్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల వారికి ఉన్నటువంటి విజ్ఞానాన్ని వడపోసే చెబుతారు. కానీ వాస్తవ పరిస్థితి ఇప్పుడు నేను అడుగుతా ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో లేదా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇన్క్లూడింగ్ మోహన్ బాబు గారి యూనివర్సిటీ ఆర్ స్కూల్ విద్యానికేతన స్కూల్ దగ్గర నుంచి విద్యా హక్కు చట్టం ఇంప్లిమెంట్ అవుతా ఉందా? మీ విద్యా సంస్థల్లో విద్యా హక్కు చట్టం ఇంప్లిమెంట్ చేశారా? మీరు 25% ఉచిత సీట్లు ఇచ్చారా? ఇచ్చింటే ఎవరెవరికి ఇచ్చారు మీరు చెప్పండి. కానీ అది కొనసాగడంలా. ఒకవేళ ఒకరికో ఇద్దరికో ముగ్గురికో ఇస్తే అది అక్కడ మీకు సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారు తప్ప ఇందులో ఉన్నటువంటి నిజమైనటువంటి పేద వర్గాల విద్యార్థులకు ఇవ్వాలన్నటువంటి విద్యా హక్కు చట్టం ఇంప్లిమెంట్ కావడం లేదు. నెంబర్ 1, మీరు ఉచిత విద్య అనేటువంటిది ఇప్పుడు కొన్ని పరిశ్రమలు ఉన్నాయి, సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మేము చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నామని చెప్పి జీవో నెంబర్ 1 ఇంప్లిమెంట్ అవుతా ఉందా? పేరెంట్స్ తల్లిదండ్రులతో కూడినటువంటి స్టూడెంట్స్తో కూడినటువంటి మీటింగులు ఇంప్లిమెంట్ అవుతా ఉందా? ఇలాంటి పెద్ద పెద్ద విద్యా సంస్థల దగ్గరికి, కార్పొరేట్ విద్యా సంస్థలకి డైరెక్ట్ డిఈఓ గారు లేదా అసిస్టెంట్ డిఈఓ గారు, అదేవిధంగా ఆర్జేడీ లాంటి వాళ్ళు ఫైళ్ళు ఎత్తుకొని పోయి కేవలం సంతకాలు చేసుకుని ఎన్నికొచ్చేటువంటివి కోకొలలుగా ఉన్నాయి. అసలు అక్కడ సమావేశాలు జరగకపోయినా కూడా జరిగాయని చెప్పి రాసి మొత్తం అంతా బాగా జరుగుతున్నాయి. మీకు వచ్చే ఆదాయంలో తిరిగి మళ్ళీ ఆ విద్యా సంస్థ పైన మీరెంత ఖర్చు పెడుతున్నారు చెప్తారా? లెక్కలు చెప్తారా? ఈ రాష్ట్రంలో నథింగ్ డూయింగ్. ఏ ఒక్కటి పెట్టింటే మీకు ఇన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాలు ఎట్లా వస్తాయి చెప్పండి. కాబట్టి ఇవన్నీ బయటికి చెప్పేది, లోపల జరిగేది విద్యా దోపిడీ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతూ ఉంది సార్.